ఏ కథలో కూడా అమ్మలేదా? నా దగ్గర కూడా టీ షర్ట్ ఉంటే నేను గ్యారంటీ కెప్టెన్ అవుతాను నాన్న. నాకు అమ్మున్న కథే కావాలి, లేకపోతే టాబ్లెట్స్ వేసుకోను. వెళ్ళేదారిలో స్పోర్ట్స్ షాప్ దగ్గర ఆగాలి. బర్త్డేకి గిఫ్ట్ కూడా తీసుకోవాలి. సరే చెప్తా. నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు చెప్తా. అమ్మున్న కదా. నిజంగా చేసి కొంటావా నాన్న? మదర్ ప్రామిస్. ప్రామిస్. తల మీద చేయి పెట్టి చెప్పావు అంటే ప్రామిస్ చేసినట్టే. అన్న నువ్వు ప్రామిస్ చేసావు, నేను ఫస్ట్ ర్యాంక్ కూడా తెచ్చుకున్నా. చూడు నా ఫింగర్స్ కూడా క్రాస్ చేసా. ఇంకా నువ్వు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడానికి ఛాన్స్ లేదు. కంగ్రాట్స్. ఓకే మరి అమ్మ కదా. జెర్సీ నాన్న, జెర్సీ. ఏంటి ప్రామిస్? ప్రామిస్ పిచ్చిపడిందా నీకు? నాన్న జెర్సీ. చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? నువ్వు నన్ను కొట్టావంటే ఎవరు నమ్మరు నాన్న. అమ్మ నువ్వు వదిలేసావా? ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాని గురించి జడ్జ్ చేయండి. నా కొడుకు ఒక్కడే. నలుగురు ఏమనుకుంటున్నారో నాకు సంబంధం లేదు. నా కూతురు ఏమనుకుంటున్నాను అనేది ఇంపార్టెంట్. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గిన తట్టుకోలేదు సార్. అమ్మ కదా విన్నావు కదా, నాన్నగారు చెప్పను. నాన్న నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? చెప్పు అన్న వద్దా? ఏ కండిషన్ కోసం వాడు అటెండ్ చేయని సెమినార్ లేదు, కలవని డాక్టర్స్ లేరు. ఆడు నాన్న, నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. మా నాన్న చనిపోతాడని తెలిసి నా ప్రయత్నించాడు. బ్రతకదు అని చెప్పిన ప్రతి ఒక్కరితో యుద్ధం చేశాడు, చేస్తున్నాడు. ఇది నేను మా నాన్నని 23 సంవత్సరాల క్రితం నా పుట్టినరోజుకి అడిగిన గిఫ్ట్. ఇది వీఆర్ గెటింగ్ దిస్ ఆపరేషన్ డన్. నో మ్యాటర్ వాట్, మీరు చెప్పే పర్సెంటేజ్ ఏదైనా సరే నేను నా కూతురు దాంతో పోరాడతాం. మా నాన్న సంకల్పం ఎంత గొప్పది కాకపోతే ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నేను అడిగింది నాకు వస్తుంది.